నీళ్ళు పట్టిన కాడికి చాలు, కాసేపు బయట ఆడుకోపోండి. చూసినవానే అక్క, పిల్లలు ఉన్నారని కూడా లేకుండా ఎట్లా చెప్తాను అన్నయ్య ఉన్న వదినే. నిజమేనక్క, గదేం పద్ధతి ఒకసారి పిలిచి అడిగితే కాదా? ఏంటి వదిన పద్ధతుల గురించి మాట్లాడతాను? అదేం లేదు వదిన, చిన్నపిల్లలు ఉన్నారు కదా, అన్నయ్య ఏంది అట్లా చేస్తాడని అన్న. దాంట్లో తప్పేముంది వదిన? భార్యాభర్తలు కొట్టుకుంటే తప్పు, తిట్టుకుంటే తప్పు, పిల్లల ముంగట ప్రేమ ఉంటే కూడా తప్పేనా వదిన? నువ్వేమనుకోకపోతే నేను ఒకటి చెప్తా వదిన. మొన్న మీ ఇంటికి వచ్చేసరికి మీరిద్దరు భార్యాభర్తలు పిల్లల ముందు ఫుల్ గొడవ పెట్టుకుంటారు. పిల్లలు గజ్జ గజ్జ వణుక్కుంటూ భయపడుకుంటూ అత్త అని నన్ను పట్టుకున్నారు వచ్చి. పిల్లల ముంగట అలాంటివి చేస్తే తప్పులేదు కానీ ప్రేమ ఉంటే తప్ప వదిన? నువ్వు చెప్పింది 100% కరెక్ట్ వదిన. భార్యాభర్తలు ఎప్పుడు ఇద్దరు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటే వాళ్ళని చూస్తూ పెరిగిన పిల్లలు ఓహో భార్యాభర్తలు అంటే ఇట్లనే ఉండాలేమో అన్న భ్రమల పెరుగుతారు. అదే భార్యాభర్తలు ఇద్దరు పిల్లల ముందు ప్రేమగా ఉంటే పిల్లలు కూడా ఓహో భార్యాభర్తలు అంటే ఇంతే ప్రేమగా ఉండాలేమో అని రేపు వాళ్ళ భవిష్యత్తులో కూడా అంతే ప్రేమగా భార్యతో కానీ భర్తతో కానీ కలిసిమెలిసి ఉంటారు. నిజమే అక్క నువ్వు చెప్పేది. అవును వదిన, మేము చిన్న ఉన్నప్పుడు మా నాన్న రోజు తాగొచ్చి మా అమ్మతో గొడవ చేసేటోడు. ఎప్పుడో ఒక్కసారి మా నాన్న మా అమ్మతో సంతోషంగా ఉంటే ప్రతిరోజు ఇట్లుంటే మంచిగా ఉండాలని అనుకునేటోళ్ళం. అలాంటిది నేను ఇప్పుడు ఇట్లా ఆలోచించుతాను. చాలా మంది నీలాగే అనుకుంటారు వదిన, మనం సంతోషంగా ఉన్నామా, మన తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారా అని. అవతలలు సంతోషంగా ఉంటే మాత్రం అస్సలు ఓర్చుకోరు. కానీ నిజమైన మనుషులు ఎవరో తెలుసా? అవతలలో సంతోషం కోరుకున్న వాళ్ళే. నువ్వు చెప్పింది 100% కరెక్ట్ వదిన. ఎందుకంటే రోజు నేను ఆ నరక అనుభవిస్తున్నా, నాకు తెలుసు అది ఎలా ఉంటుందో. ప్రతిరోజు పిల్లల ముందు నోటికి ఎంత వస్తే అంత తిడతాడు, కొడతాడు. వాళ్ళ చూసి చాలా అంటే చాలా భయపడతారు వదిన. ఏంటి వదిన నువ్వు మాట్లాడేది? ఇంత బాధ పెట్టుకొని మాకు ఒక్కరోజు కూడా చెప్పలేదేంటి? మా అత్త మీరు అనుకునే అంత మంచిది కాదు వదిన. ఎప్పుడు మా భార్యాభర్తల మధ్యలో గొడవలు పెట్టుకుంటూనే ఉంటది. ఈయన కూడా తల్లి మాట అస్సలు గిరిదాటాడు. ఏదైనా తల్లికి చెప్పుకున్నాడు, తల్లితోనే ఉంటాడు. అసలు నా మాట విలువనే చెయ్యడు వదిన. నేను పేరుకే భార్యను, ఆ ఇంట్లో పని మనిషి కంటే అధ్వానంగా ఉంటది వదిన నా స్థానము.